హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనందు బ్లాగ్స్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. ఇక మా నాన్న అయితే చేపల వేటకి వెళ్ళాడు అనమాట. ఇక అక్కడైతే ఈ చేప పడింది అనమాట. ఇదైతే ఒక 15 కేజీలు సుమారు ఉంటుంది అనమాట. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు చాలా బరువు ఉందన్నమాట. ఇక కత్తిగా తెగట్లేదు, చూసారు కదా. ఇక ఈ చేపని మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాకెళ్ళి అయితే బొచ్చ అంటారంట ఈ చేపనైతే. చేపల్లో అయితే రకాలు ఉంటాయి కదా, మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఏ చేపల కూర అయినా మా నాన్న వండితే నాకు చాలా ఇష్టం అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక మా అన్నయ్యకి అయితే కొంచెం హెల్ప్ చేద్దాం అనేసి అనుకున్నాను అనమాట. ఇక కత్తి పట్టుకొని దాని మీద పెడతాంటే అస్సలు తెగట్లేదు. మా అన్నయ్య ఎంత బలవంతంగా కోస్తాడు అసలు. ఇక కత్తులు కూడా ఇక చాలా సేపు నూరినాం అనమాట. ఇక అప్పటికైతే తెగినాయి అనమాట. ఇక ఇంత పెద్ద చేపని కోయటం అంటే మామూలు విషయమా? మీరైతే చెప్పండి. చాలా కష్టమే కదా. ఇక అసలు పట్టుకుంటా ఉంటే జారిపోతూ ఉంది. ఇక ఇద్దరు పట్టుకొని అయితే ఇక దాన్ని పై పొట్టు తీయాల్సి వస్తుంది అనమాట. ఇక మా నాన్న చేపలు తీసుకొచ్చి ఇలా శుభ్రం చేస్తుంటే ఇక ఎప్పుడూ పెద్దగా గమనించలేదులే, కానీ వాము ఇంత కష్టం ఉంటుందా అనేసి అర్థమవుతుంది అనమాట. అంటే అవి చిన్న చేపలు కాబట్టి కేజీ 2 కేజీలు అట్లా ఉంటాయి కాబట్టి 5 కేజీల చేపలు కూడా ఈజీగా అయిపోతుంది. ఇది బాగా పెద్దదనమాట. 15 కేజీస్ వరకు ఉంటుంది. చాలా హార్డ్గా ఉందన్నమాట ఇది చేయటం. మా అన్నయ్యకి అయితే చేతులు కూడా చాలాసేపు నొప్పి వచ్చినాయి. ఇక నాకు ఈ చేప తెచ్చిన కాడ నుంచి ఒకటే డౌట్ కొడుతుంది అనమాట. ఇక మ్యాక్సిమం అయితే దీనికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో కమెంట్ చేయండి. నేను అడిగాను కానీ మా అన్నయ్యనైతే నాకు తెలియదు అన్నాడు. మా నాన్న అయితే నేను అడగలేదు అనమాట. మీకు ఏమన్నా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక ఆ తలకాయ చూసారా? ఆ తలకాయ ఒకటే డాకకైతే సరిపోయేటట్టుంది. ఇక అదైతే ఎలా కట్ చేస్తాడో ఏంటో మా అన్నయ్య. నేనైతే అసలు ఆ చేప కట్ చేయటం పూర్తయిపోయిన దాకా కూడా అక్కడ నుంచి అయితే లెగలేదు. ఇక అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాను అనమాట. నేను ఏ చేప బాగు చేసినా కూడా ఇలా దగ్గర కూర్చొని ఏ వీడియో తీయలేదు కూడా, ఇదే ఫస్ట్ టైము. ఇక ఇలాంటి చేపని ఇక మళ్ళీ లైఫ్లో చూస్తానో చూడలేము అనేసి ఇక వీడియో అయితే తీసినాం అన్నమాట. ఇక ఈ చేపకైతే రాసి పెట్టుందేమో ఇక మా అన్నయ్య చేతిలో పడాలనేసి. ఇక మా అన్నయ్య చూసారా, అన్నిటికీ భలే సిద్ధం చేసుకున్నాడు. ఇక చాలా కష్టపడుతున్నారు కూడా. అసలు నడుము నొప్పి కూడా చాలాసేపు వచ్చిందని ఇబ్బంది పడ్డాడు. ఇక మీ ఇంట్లో కూడా ఇక ఏదైనా తీసుకొస్తే అది దానికి మొహమాటం లేకుండా ఇది నేను చేస్తాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కమెంట్ చేయండి. మా ఇంట్లో మా అన్నయ్య కానీ మా నాన్న కానీ ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట. ఇక ఇలాంటి పెద్ద చేపని మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.